శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురుభ్యో నమః. శ్రీ శారదాంబికాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. జగద్గురు కృపాస్వరూపమైన సభకు నమస్కారం చేసుకుంటూ నిన్న రోజున భగవద్గీత ప్రవచన యజ్ఞం ప్రారంభం చేసుకున్నాం. ఉపోద్ఘాతం తెలియజేసుకుంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు అసలు భగవద్గీత అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఎవరు, ఇది ఎందుకు అవతరించింది, ఎలా అవతరించింది, ఇవన్నీ కూడా వారి మాటల ద్వారా మనం గ్రహించాం, జగద్గురువుల మాటల ద్వారా. అటుపై విషాద యోగాన్ని సంపూర్ణంగానే చెప్పుకున్నాను నిన్నటి రోజున. ఈ సందర్భంలో భగవద్గీత ప్రస్తావన 40 రోజులు ఒకే చోట కూర్చొని 700 శ్లోకాలు చెప్పుకోవడం అనేటువంటిది ఒక అరుదైన అద్భుత విషయంగా నేను భావన చేస్తున్నా. ఈ ప్రవచన జీవితంలో కూడా సుమారు ఒక 10-15 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో ఏడాదికి కొన్ని రోజుల చొప్పున్న 4 ఏళ్ల పాటు 700 శ్లోకాలు చెప్పడం జరిగింది. అయితే ఒక ఘట్టం ముగిశాక మళ్ళీ ఏడాది వేచి చూసి చెప్పుకోవడం జరిగింది. మొత్తం సంపూర్ణ భగవద్గీత ఇదివరలో చెప్పడం జరిగినప్పటికీ అప్పటికింత మాధ్యమరంగ విస్తృతి కూడా లేదు. పైగా ఒక చోట కూర్చొని మొత్తం అది పూర్తయ్యే వరకు అదే చెప్పడం కూడా జరగలేదు. అలా జరగడం ఇదే ప్రథమం కారణంగా ఇది శ్రోతలకేమో కానీ వక్తనే నాకు ఒక మననంగా ఒక సాధనగా పనికొచ్చేటట్లు చేసినటువంటి జగద్గురు కటాక్షానికి, ముఖ్యంగా సంపత్ నగర్లోని శృంగేరి శారదాంబకు నమస్కారం చేసుకుంటూ తన నిర్వాహకులకు ప్రత్యేకమైన అభినందనలు అందిస్తూ నేను రోజున అర్జునుడు అంటున్న మాట, ఏతాన్నహంతుమిచ్చామి ఘనతోపి మధుసూదన, వీరిని చంపడం నాకు ఇష్టం లేదు, ఘనతోపి నేను చంపబడ్డా సరే వీరిని నేను చంపను, నిహత్య ధర్తరాష్ట్రాన్న కాప్రీతి స్యా జనార్దన. ఈ మాట ఎందుకు చెప్పడం జరిగిందంటే అర్జునుడు ఎన్ని రకాలుగా కృష్ణుడిని పిలిచాడు, సంబోధించాడు అనేది పట్టుకోవాల్సిన అంశం అండి. భగవద్గీతలో కృష్ణనామాలు అనగానే మనం పరిశీలిస్తే అర్జునుడు పలికినవే కనబడుతూ ఉంటాయి. అందులో మధుసూదన, జనార్దన, గోవింద ఇవన్నీ పరమాత్మ యొక్క పేర్లు. కృష్ణుడికి ఆ పేర్లన్నీ ఉన్నాయంటే ఇన్ని పేర్లున్న అవతారం మరొకట్లేదండి. అన్ని పేర్లున్న అవతారం కృష్ణ అవతారమే. జనార్దన, గోవింద ఈ మాటలు భారతంలో భాగవతంలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ అంటే అన్ని పేర్లకు లక్ష్యమైన నారాయణుడెవరో భగవానుడెవరో ఆయనే కృష్ణుడు. అందుకే ఈ పదములు చాలా మధురంగా ఉంటాయి ఇక్కడ. పైగా ఆతతాయులైన వారిని నేను ఇప్పుడు సంహరించదలుచుకోలేదు అనడంలో ఇదేదో గొప్ప కారుణ్యంలా కనబడ్డప్పటికి కూడా అర్జునుడు తన తెలియకనే ధర్మవిరుద్ధమైన మాట్లాడాడు. ఎందుకంటే క్షత్రియుడైన వాడు ఆతతాయులను వధించాలి, అలాంటిది ఆతతాయులైన వారిని వధించను అంటున్నాడు ఇక్కడ. పైగా కులక్షయం అవుతుంది అనే మాట కూడా చెప్పుకున్నాడు. ఉత్సన్న కులధర్మాణ మనుష్యాణ జనార్దన నరకే నియతం వాసో భవతిత్యనుశుశ్రుమ అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం. ఎంత ఆశ్చర్యం, మనం మహాపాపం చేయడానికి సిద్ధపడ్డాం కదా అన్నాడు. మనమని కల్పేసుకున్నాడు పరమాత్మను కూడా. అంతేకాదు యది మాం అప్రతీకారమశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్. నేను యుద్ధం చేయకుండా నేను శస్త్రరహితుడునై కూర్చుని ఉంటే ధార్తరాష్ట్రులు నన్ను సంహరిస్తారంటే సంహరించినా పర్వాలేదు, అది క్షేమమే అనుకుంటాను నేను. ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య శశరంచాపం శోక సంవిఘ్నమానస. శరము చాపం విడిచిపెట్టి శోకముతో కూడిన మనస్సుతో ఉన్నాడు. అంటే దుఃఖాకులమై ఉన్నది ఆయన మనస్సు. దీనితో మొదటి అధ్యాయం పూర్తయింది. రెండవ అధ్యాయం మొదలవుతున్నది. మళ్ళీ ఇక్కడ నుంచి 1 నుంచి 10వ శ్లోకం వరకు మనం గమనించినట్లయితే అర్జునుడి స్థితిని చెప్తూ భగవానుడి చీవాట్లు 2 శ్లోకాలు, మళ్ళీ అర్జునుడు ఏకరువు పెట్టిన అంశములు ఇవి కనబడతాయి మనకి. 1 నుంచి 10 శ్లోకాల వరకు అర్జును యుద్ధ విముఖత అనేది కనబడుతూ ఉంటుంది. మధ్యలో కృష్ణ పరమాత్మ చీవాట్లు మాత్రం ఉంటాయి, బోధ కాదు. ముందు చీవాట్లు పెట్టి తర్వాత బోధించడం చాలా అవసరం అండి. ఇక్కడ ఆ చీవాట్లు కూడా కనబడతాయి ఇందులో. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులీక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఇప్పుడు 2వ అధ్యాయం ప్రారంభమైంది. దీనికి సాంఖ్యయోగం అని పేరు. ఎందుకు ఆ పేరు పెట్టారనేది కృష్ణ బోధ ప్రారంభమైనప్పుడు వివేచన చేద్దాం మనం. ఆ విధంగా కృపతో కూడి కన్నీళ్లతో నిండినటువంటి నేత్రములతో విషాదంతో ఉన్నటువంటి అర్జునుని చూసి మధుసూదనుడు అంటున్నారు. ఇక్కడ కృపయావిష్టం, కృపతో ఆవేశింపబడ్డాడు అన్నారు. ఇక్కడ కృప నిజానికి గొప్ప గుణం కాదండి. మరి కృపతో ఈయన ఉన్నప్పుడు అర్జునుడు విషాదంతో ఉన్నాడు, తప్పు చేస్తున్నాడని ఎలా చెప్పగలమంటే కృప అనేది ఇక్కడ మమ అనే భావం వల్ల ఏర్పడినటువంటిది కానీ అది ఉత్కృష్టమైన దైవీయ గుణంగా ఇక్కడ చెప్పబట్టలేదు. ఇది శోకము యొక్క ఒకానొక లక్షణం ఇది ఇక్కడ. అలాంటి కృపతో ఉన్నాడు. అప్పుడు భగవానుడు అంటున్నాడు 2 శ్లోకాలండి. ఈ 2 శ్లోకాలు ఉత్కృష్టమైనటువంటి శ్లోకములే. కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. కుతస్త్వాకస్మలం,
కష్మలం అంటే మాలిన్యం అని అర్థం, ఇక్కడ మోహమాలిన్యం అని అర్థం. ఇక్కడ ధర్మమేదో అధర్మమేదో తెలియనటువంటి తోచనటువంటి ఒకానొక అయోమయావస్థ, అదే కష్మలం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా నీకు? పైగా విషమే సముపస్థితం. ఈ యుద్ధ సమయంలో రావడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశము. అంటే తగని సమయంలో వచ్చింది ఇక్కడ. ఇప్పటి వరకు మిగిలిన 5 పర్వాల్లో జరిగిన కథ ఏమిటి? ఉద్యోగ పర్వం వరకు మీరు మాట్లాడుకున్నవేమిటి? ఏ నిర్ణయానికి వచ్చి పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా ధర్మాన్ని అనుసరించి మీరు యుద్ధానికి సిద్ధపడి వచ్చి ఇక్కడికి వచ్చినప్పటికీ ధర్మమా అధర్మమని మీమాంస ఇలాంటి సమయంలో తగునా? ఏదైతే ప్రణాళిక వేసుకుని కర్తవ్యమును తెలుసుకుని ధర్మమని నిర్ధారించుకుని వచ్చారో ఆ యుద్ధానికి వచ్చి తగదు అనుకోవడం ఇది తగని మాట సుమా. అందుకే విషమే సముపస్థితం. తగని సమయంలో ఇలాంటి మోహం నీకు ఎలా దాపురించిందయ్యా అని అడిగాడు. ఎందుకంటే ఇప్పుడు నీకు కలిగినటువంటి మోహం 3 రకాలుగా ఉన్నది. అది అనార్య జుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. 3 మాటలు అద్భుతంగా చెప్పారండి ఇక్కడ. అనార్య జుష్టం అనే మాటకు అర్థం ఏంటంటే ఆర్యులు దీనిని అనుసరించరు. అంటే శ్రేష్ఠులు ఎప్పుడూ దీన్ని ఆచరించదగ్గ విషయం కాదు నువ్వు చేస్తున్నది. అంటే శ్రేష్ఠులు అంగీకరించరు. ఆర్యులు అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే పూజ్యులు, శ్రేష్ఠులు అని అర్థం. ఇక్కడ ఎవరైతే ధర్మము తెలిసిన వారు, ఇహము పరము జ్ఞానము తెలిసిన వారు వారు ఆర్యులు. అలాంటి ఆర్యులు దీనిని అంగీకరించరు. అలాంటిది నీకు కలిగింది అనార్య జుష్టం. అస్వర్గ్యం రెండవది ఏమిటి? ఇది పరలోకాన్ని ఇవ్వదు. మూడవది ఏమిటి? అకీర్తికరం, ఇది కీర్తిని కలిగించదు. ఈ 3 చెప్పడంలో కృష్ణ పరమాత్మ ఎంత లోతుగా చెప్పాడండి, గ్రహించేవాడికి ఒక్క మాట చాలు. మొదటిది ఆర్యులంటే సత్యమేదో అసత్యమేదో తెలిసినటువంటి వేత్తలు వారు. అంటే తత్వదృష్టితో మొదలు చెప్పాడు. తత్వదృష్టితో కూడా ఆలోచిస్తే నీ యొక్క పని అనుచితం, తగనిది. రెండవది ఇహపరాలకు సంబంధించిన ధర్మదృష్టితో ఆలోచన చేస్తే అస్వర్గ్యం. ఎందుకంటే ధర్మమే పరానికి సంబంధించిన అంశాన్ని నిర్ణయిస్తుంది. అందుకే దీనివల్ల పరము రాదు నీకు. ఇది రెండవది. మూడవది అకీర్తికరం, భౌతికంగా మెటీరియల్ లెవెల్లో ఆలోచిస్తే అకీర్తికరం, ఇది నీకు కీర్తిని కలిగించదు అని ముందు ప్రతిపాదన చేశాడు. అంటే తత్వదృష్టితో చూసిన, ధర్మదృష్టితో చూసిన, వ్యవహార దృష్టితో చూసినప్పటికీ కూడా ఇది తగనిది సుమా. ఇది కృష్ణ పరమాత్మ మొదలు చెప్పినది. ఇప్పుడు ఆ 3 విధాలుగానే తర్వాత ఉపదేశం అంతా ఉంటుంది. తత్వదృష్టి, ధర్మదృష్టి, వ్యవహార దృష్టి. ఈ 3 భిన్నములు కాకుండా 3టిని సమన్వయించడం తర్వాత బోధలో మనకు గోచరిస్తుంది. ఆ తర్వాత అద్భుతమైన మరొక శ్లోకం అంటున్నాడు. క్లైభ్యం మాస్మగమ పార్థ నై తత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. భగవద్గీత అనగానే ప్రతివారికి అదేదో మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది అని ఒక భావం ఉంది. కృష్ణుడు వేణునాదం చేసేడేమో కానీ పాంచజన్య శంఖారావం కూడా చేశాడు. భగవద్గీత పాంచజన్య శంఖారావం, వేణుగానం కాదు ఇక్కడ. అది నిద్రను వదిలిస్తుంది కానీ నిద్ర పుచ్చదు, తెలుసుకోండి ఇక్కడ. సాధారణంగా భగవద్గీత అంటే మనకి ఎవడైనా పోతే సంతాపానికి వేసేటట్టుగా తయారైపోయింది. ఇప్పుడు తరం కూడా అలాగే తయారయ్యారు. కొద్ది కాలం క్రితం అంటే ఒక ఊళ్ళో ఒక యువతి అంటుంది, నాకు భగవద్గీత వింటే భయం వేస్తుందండి అనేది. ఇక్కడ ఎందుకు భయం అయ్యా అంటే వాళ్ళ ఇంటి పక్క నుంచి శ్మశానానికి దారుంది. అక్కడికి వెళ్తున్న మహాప్రస్థాన వాహనాల్లో ఇదే వేస్తూ ఉంటారు ఇప్పుడు భగవద్గీత. దానితో భగవద్గీత వినగానే వాడు చచ్చిపోయాడని భావమే కలుగుతుంది. అసలు చావుకి పెళ్లికి అన్నిటికీ ఒకే పుస్తకం పట్టుకు ఏడిచేటటువంటి సంస్కృతి కాదు మనది. దేనికి దానికి పద్ధతులు ఉన్నాయి. అంటే వాడు పోయిన తర్వాత వాడు అన్నారు విష్ణు శాస్త్రం చదివి, పోయిన తర్వాత విష్ణు శాస్త్రం చదివి లాభం లేదు. వాడు పోకముందు చదివితే లాభం. పోయిన తర్వాత దైవ కార్యం చేయరు, అక్కడ చేయవలసింది చేయాలి. మన సంస్కారం, మన సంస్కృతి మనకు తెలియక మన పిల్లలకి చెప్పకేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న ఎక్కడ ఒక రాజకీయ సభ జరిగిందండి. రాజకీయ నాయకుడు సభకి రావడం ఆలస్యం చేశాడు, అది వాళ్ళ అలవాటు. అప్పుడు కాలక్షేపంగా ప్రార్థన శ్లోకాలు ఎవరో భగవద్గీత చదువుతున్నట్ట. ఆయన వచ్చి శుభవాన్ని సభ చేసుకుంటుంటే గీతా శ్లోకాలు చదువుతారు అన్నట్టండి. ఇక్కడ కొందరు గీత అన్న గోవింద అన్న ఏవో భయంకరమైన ధ్వనులు వస్తాయి, అది వాళ్ళ దౌర్భాగ్యం. కానీ గీత ప్రశాంతంగా మంచి సంగీతంలో పాడేటువంటి గీతం కాదండి, అది వెన్ను చరిచేటటువంటిది. ఎటువంటి గర్జనుందో చూడండి ఇక్కడ. క్లభ్యం అస్మగమ పార్థ. ఈ మాట గురించే స్వామి వివేకానంద ఒక మాట అంటారు. 700 శ్లోకాలు భగవద్గీతకి నమస్కారం, కానీ ప్రస్తుత భారత జాతికి ఒక్క శ్లోకం చాలు అన్నాడండి. అప్పుడు స్వతంత్రం లేక నిద్రాణమై మనం దేనికి పనికిరాని వారమనే భ్రాంతితో పరాయితనానికి బానిసత్వం చేస్తున్నటువంటి భారత జాతికి ఆనాడు ఈ శ్లోకమే పాంచజన్య శంఖారావం వల్ల స్వామి వివేకానంద దీన్ని పట్టుకోండి, హృదయ దౌర్బల్యంలో ఉన్నారు మీరని చెప్పారు. తర్వాత మన స్వతంత్రం వచ్చిందని భ్రాంతి ఏర్పడి ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాం మనకు. కనుక ఈ స్థితిలో మనకి ఈ శ్లోకం చాలు ఉపదేశంగా. అన్నంత గొప్ప శ్లోకం ఇది. క్లభ్యం మాస్మగమః. ఇందులో చెప్పేటువంటి మాట అంటే మాస్మగమః అంటే పొందవద్దు. క్లైబ్యం మాస్మగమః అంటే నువ్వు క్లైబ్యాన్ని పొందకయ్యా పార్థ ఓ అర్జున అన్నాడు. ఇక్కడ క్లైబ్యం అనే మాటకు అర్థం నపుంసకత్వం అని సాధారణ అర్థం. కానీ ప్రధానంగా ఇక్కడ అర్థములు ఎన్ని తెలుసుకోవచ్చంటే, ఒకటి చేతకానితనం, ఇక కర్తవ్య విమూఢత, పిరికితనము, ఇన్ని వస్తాయి ఈ శబ్దానికి అర్థం. అలాంటి పిరికితనాన్ని నువ్వు తెచ్చుకోకయ్యా, ఎందుకంటే నీ వంటి వాడికి తగదు. ఇది చెప్పడంలో నువ్వు చక్కని అధికారం కలిగినటువంటి వాడివి. ఇప్పుడు ఒక మోహం చేతనికి భ్రాంతి ఏర్పడిందో కానీ నువ్వు నిజానికి భ్రాంతికి తగిన వాడివి కావు. నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు. ఎందుకంటే ఒకానొక దుఃఖావేశంతో పొరపాటు మాట్లాడినంత మాత్రాన ఇన్నాళ్ళు నీ వ్యక్తిత్వాన్ని నేను శంకించను. నువ్వు ఎవడవో నాకు తెలుసు. నువ్వు సామాన్యుడివి కావు, జితేంద్రియుడివి. ఎందుకంటే గీత లాంటి బోధ వినాలంటే దానికి తగ్గ అధికార పురుషుడు అర్జునుడు, సామాన్యుడు కాడు.
అందుకే నై తత్వయ్యుపపద్యతే, నీ వంటి వాని యందు ఈ క్లైబ్యం తగదు సుమ. నీ వంటి వాడు అంటే ఎటువంటి వాడు? అధికార పురుషుడే. నువ్వు ఎటువంటి వాడు అంటే మహావీరుడివి, పిరికితనం లేనివాడివి. పైగా దేవతలు కూడా గడగడమనికి పోయే నివాత కవచులని ఇంద్రుడికి సహాయంగా నువ్వు వెళ్ళి సంహరించావు రాక్షసుని. సామాన్యమా? దేవతలకే సహాయపడ్డటువంటి వాడివి, యుద్ధంలో ఎప్పుడు వెన్ను చూపని వాడివి, అటువంటి పరాక్రమవంతుడివి. పరాక్రమంలో ఎంత గొప్పవాడివో వ్యక్తిత్వంలో అంత గొప్పవాడివి. దేవకాంత అయిన అప్సరకాంత వచ్చి మోహిస్తే నేను భారతదేశంలో పుట్టాను, నా సనాతన ధర్మ ప్రకారం నువ్వు నాకు మాతృమూర్తివి అని చెప్పిన జితేంద్రియుడు నువ్వు. అటువంటి ఉత్తముడు నువ్వు. స్వచ్ఛమైన చరిత్ర నీది, నీ పేరే చెప్తున్నది అర్జున అనేటువంటిది ఇక్కడ. అటువంటి వాడవు, అటువంటి మహాపురుషుడు వేరే నీకు ఒక్కసారిగా నా వాళ్ళు అని మోహం ఏర్పడింది. వీళ్ళు చచ్చిపోతారని దయ కాదు, నా వాళ్ళు చచ్చిపోతారన్న బాధ. కానీ బాధ అది. అంతేగాని అక్కడెక్కడ యాక్సిడెంట్ ఏంటండి, పలానా ఎవరో పిల్లలు పోయారు అంటే ఆ బస్సులోని మావాడు వెళ్ళాడు కదా అని ఘోరంగా ఏడుస్తుంది ఒక ఆవిడ. తర్వాత వచ్చి మీ పిల్లాడ బస్సులో లేడము, ఇంకెవరో పోయారంటే అమ్మాయి అని ఊరుకుంది. అంటే ఇక్కడ ఎవరో పోయారు, పోయినది గడవచ్చుగా, కాదు తన పిల్లవాడు కాదనగానే దుఃఖం పోయింది. చూసారా? కనుక దేని వల్ల దుఃఖం వస్తుంది? మమత్వం వల్ల. నీలాంటి వీరుడికి తగునా? మరి దీన్ని ఏమంటారండి? నిజానికి అర్జునుడు ఇది చెప్పి చాలా గొప్పగా మాట్లాడాడు అనుకుంటాడేమో. ఎందుకంటే దయ, కృప, వీళ్ళందరినీ చంపడం కంటే విడిచిపెట్టి వెళ్ళిపోవడం మంచిది అన్నప్పుడు అదే గొప్ప మాట అనుకుంటాడేమో. కృష్ణుడు దానికి 2 పేర్లు పెట్టాడు. హృదయ దౌర్బల్యం, క్లైబ్యం అని పేరు పెట్టాడండి ఇక్కడ. ఇది హృదయ దౌర్బల్యం, అది నీకు మానసికమైనటువంటి బలహీనతను తెలియజేస్తున్నది. అది క్షుద్రం, అత్యల్పమైన సుమ. కనుక ఇప్పుడు ఏం చేయాలి? త్యక్త్వా, దాన్ని విడిచిపెట్టి ఉత్తిష్ట పరంతపా, లే అన్నాడు ఇక్కడ. లే అని చెప్పడంలో ఉత్తిష్ట, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత అనేటువంటి పురుషద్వాక్యమే కనబడుతోంది. లే, పరంతప సంబోధన ఎంత గొప్పగా చెప్పాడండి. నై తత్వయ్యుపపద్యతే దగ్గర పరంతప కలుపుకోవాలి. నువ్వు శత్రువుల్ని తప్పింపజేయగలగడం నీ స్వభావం. అలాంటి నీయందు ఈ హృదయ దౌర్బల్యము, క్లైబ్యము తగదు. ఈ 2 మాటలు కుతస్వ అకస్మాలమిదం. మొట్టమొదటి ఎక్కడి నుంచి దాపురించిందయ్యా నీకు అజ్ఞానం అన్నాడు ఇక్కడ. ఇది తగదు అని చెప్పాడు. చెప్పగానే అప్పుడు అర్జునుడు అంటున్నాడు, కథం భీష్మవహం సంక్షే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రసయో ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. ఏ శత్రు సంహారకుడైనటువంటి శ్రీకృష్ణ, మధుసూదన, నేను భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి మొదలైన వాళ్ళని ఎలా సంహరిస్తాను చెప్పు? వీళ్ళు పూజార్హులు, యుద్ధార్హులు కారు. వీళ్ళని పూజించవలసిన వాడిని నేను. అలాంటి పువ్వులు వేసి పూజించవలసిన వాళ్ళ మీద ఇషుభి ప్రతియోత్స్యామి, బాణాలు ఎలా వేస్తాను చెప్పి ఇక్కడ. గురువున హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాస్తు గురు నిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురువులు మహానుభావులు, వారిని సంహరించి తినేటువంటి ఆహారం రక్తపు కూడే. దానికంటే భక్ష్యమపి ఇహలోకే, భిక్షత్తుకుని బ్రతకడం చాలా శ్రేష్టం అనిపిస్తున్నది నాకు. నచైతద్విద్మక్కతరన్నో గరీయో యద్వా జయేమ యదివాన్నో జయేయు యానేన హత్వా న జిజీవిషామః దేవస్థితా ప్రముఖే ధర్తరాష్ట్రాః. ఇప్పుడు యుద్ధం చెయ్యడం మంచిదా, చెయ్యకపోవడం మంచిదా, యుద్ధంలో వాళ్ళని జయిస్తామా జయించమా, ఈ విషయాలేమీ మనకు తెలియదు. ఒకటే, వాళ్ళని నేను ఎవరైతే ఎదిరించి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డానో వారిని చంపి జీవించడానికి ఇష్టం లేనివాడిని సుమా అంటూ తర్వాత 7వ శ్లోకం ఇందులో ఉన్నది. ఇది అత్యంత ముఖ్యమైన శ్లోకం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఇది ప్రధానమైన శ్లోకం. మిగిలినవన్నీ అటు ఇటు పెట్టి ఇందులో ముఖ్యంగా తద్దిద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అనే వాక్యం ఇక్కడ కనబడుతున్నది. అంటే గురు శరణాగతి, ఈశ్వర శరణాగతి, గురు శరణాగతి, ఈ 2 మోక్షమనే మహాభవనానికి ప్రథమ ద్వారం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. శరణాగతి, శరణు వేడ్డమే. ఎందుకంటే ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం నిర్ణయించడం, నిశ్చయించడం అంత తేలిక కాదు. ఎందుకంటే శాస్త్రం వివిధ సందర్భాలను అనుసరించి వివిధ విధాలుగా చెప్తుంది. ఆ వివిధ సందర్భాలను అన్వయించుకోలేకపోతే పరస్పర విరుద్ధంగానే అన్ని కనబడతాయి. ఆ సమయంలో ఇది మార్గం అని మనకు చెప్పగలిగేది ఎవరు అంటే అనుభవం కలిగిన ఆచార్యుడు, అనుభవ స్వరూపుడైన భగవంతుడు. వారు ఉభయలే ఆ పని చేయగలరు. అందుకే శరణాగతి అని చాలా ప్రధానం. అయితే గురువుని శరణు వేడాలి, ఈశ్వరుని శరణు వేడాలి. ఈశ్వరుడే గురువు ఎక్కడ నిలబడి ఉన్నాడు. అది అర్జునుడి యొక్క భాగ్యం అండి. ఇక్కడ అర్జునుడికి భాగ్యం ఎందుకు లభించింది? ఇది ఒకటి ఆలోచించాలి కదా. అర్జునుడికి కృష్ణుడు సారథ్యం వహించి విజయం ఇచ్చాడు. విజయం కంటే ముందు గీతనిచ్చాడండి. అది చాలా ప్రధానం. విజయం అనే ఫలం కంటే జ్ఞానమైన గీతను ఉపదేశించాడు. అదే గొప్ప ఫలం. అర్జునుడికి లభించిన మహాఫలం కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో జయం మాత్రమే కాదు, తత్పూర్వం లభించిన గీతోపదేశం అర్జునుడు కృష్ణుడిని సారథిగా ఎంచుకున్న దానికి మహాఫలం. ఆ ఎంచుకోవడం ఎలా ఎంచుకున్నాడు? గతిలోకి ఎంచుకోలేదు. గతిలోకి ఎంచుకోవడం అంటే అర్థం అవతలవాడు అన్ని తీసేసుకున్నాడు కనుక మిగిలింది కృష్ణుడే కనుక తీసుకోలేదు. ఎటువంటి పరిస్థితి ఒక్కసారి దీనికి పూర్వరంగా ఆలోచించుకోకపోతే గీత గురించి ఏం చెప్పుకోగలమండి ఇక్కడ? దుర్యోధనుడు, అర్జునుడు ఉభయులు కృష్ణుడి కోసం వెళ్ళినప్పుడు కృష్ణుడు చేసిన పని ఏమిటి? నారాయణులు అనబడేటువంటి నా సమస్త సైన్యము ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు ఉంటాను. అయితే నేను ఒక్కడిని ఉంటే మొత్తం 11 అక్షరాల సైన్యాన్ని నాశనం చేయగలని తెలివి మీరిద్దరికి ఉంది. అందుకే ముందే చెప్తున్నా, నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను. అది చెప్పేశాడు. ఒక్కడిని ఉంటానంతే, యుద్ధం చేయను, ఆయుధం పట్టను, ఒక్కడిని ఉంటాను. మొత్తం నా సైన్యం అంతా ఒకవైపు ఉంటుంది. ఇందులో మీ ఇద్దరిలో ఒకరొకటి కోరుకుంటే మిగిలింది ఇంకొకరికి వస్తుంది.
చాయిస్ మొట్టమొదటి వచ్చిన వాడు అర్జునుడు కనుక అర్జునుడికి ఇస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఇది తెలిస్తే కానీ మనకి గీత తెలుసుకునే అర్హత లేదు. ఎందుకు అర్జునుడు ఉత్తమాధికారి అయ్యాడో ఇక్కడ తెలుస్తున్నది. నిజానికి ఆ మహాసైన్యం సామాన్యం కాదు, దానికోసమే దుర్యోధనుడు వచ్చాడు. ఈయన ఏమిటంటే కృష్ణుడితో పాటు అదను వచ్చాడు. కృష్ణుడు ఇలా పెట్టాడు. ఇప్పుడు ఎవరిని ఎంచుకోవాలో మొదటి అవకాశం ఎవరికి వచ్చింది? అర్జునుల వారికే వచ్చింది. కానీ మహానుభావుడు ఒకటే అన్నాడు, తడుముకోకుండా అన్నాడు. కాసేపు ఆలోచించి చెప్తాను కృష్ణ, మా అన్నగారిని కన్సల్ట్ చేసి చెప్తాను అనలేదు. తడుముకోకుండా చెప్పేశాడు, నువ్వు ఉంటే చాలయ్యా అన్నాడు. ఒకటే మాట, నువ్వు ఉంటే చాలు. అది ఒక్క ముచ్చట, నువ్వు నా రథాన్ని నడపాలి. రెండో కోరికది అంటే నువ్వు ఉండాలి, నువ్వు నన్ను నడపాలి. అదొకటేనండి ఇక్కడ. నువ్వే నన్ను నడపాలి, నువ్వు ఉండాలి నాకు, అదొక్కటే. మిగిలిన ప్రపంచం నువ్వు ఉంటే మిగిలిన ప్రపంచం, నువ్వా ప్రపంచమా అని ప్రశ్న వేస్తే ప్రపంచం వద్దు, నువ్వే కావాలి. అదే భక్తి అండి ఇక్కడ. కానీ పరమాత్మతో పాటు ప్రపంచం ఉంటే పర్వాలేదు. ప్రపంచమా పరమాత్మ అంటే నాకు ప్రపంచం అక్కర్లే, పరమాత్మే అనుకోవడమే నిజమైన భక్తి. అలాంటి భక్తుడు అంత ఉత్తముడు. కృష్ణుడు పరమాత్మను తెలిసినటువంటి వాడు, సామాన్యుడు కాదు అర్జునుడు. ఇన్ని కారణాలు కలిగిన వాడు గనకనే ఇక్కడ ముందు భగవానుడు ఉపదేశించలేదు, చివాట్లు పెట్టాడు. ఉపదేశించాలి అంటే ముందు ఆయన ప్రశ్నించలేదు. ముందు ఏమన్నాడంటే నిశ్చయం చెప్పేశాడు, ఈ యుద్ధం చేయడం కంటే వెళ్ళిపోవడం మంచిది, వీళ్ళని చంపకూడదు అని తన నిర్ణయం చెప్పి మనం కలిసి మహాపాపం చేస్తున్నాం కదా, ఇలాంటివన్నీ చెప్పాడు. కృష్ణుడు చివాట్లు పెట్టాక ఏమన్నాడు అంటే, నిజమే, నేను ఇది అని నిర్ణయించలేని పరిస్థితిలోకి వచ్చాను, అందుకు నీకు శిష్యుడిని అయిపోయాను, నన్ను నువ్వే ఉపదేశించవయ్యా అన్నాడండి ఇక్కడ. కనుక సాంఖ్యయోగంలో మొట్టమొదటి మెట్టు శరణాగతి, గురు శరణాగతి లేదా ఈశ్వర శరణాగతి. రెండో మెట్టు ఏంటో చూద్దాం. మొత్తం దీనిలో 4 భాగాలుగా సాంఖ్యయోగాన్ని మనం గ్రహించినట్లయితే ఇప్పుడు మనకు కనబడుతుంది శరణాగతిలో అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ కార్పణ్య దోషోపహత స్వభావ అనే మాట చాలా విశేషమైనటువంటి మాట. కార్పణ్య దోషం ఇది చాలా చిత్రమైన శబ్దం అండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వాడాలి. కృపణస్య భావం కార్పణ్యం. కృపణం అనే గుణం ఉంటే దాని కార్పణ్యం అనాలి. కృపణుడు అంటే లోభి అని అర్థం. ఇప్పుడు నాకు కార్పణ్య దోషము చేత దెబ్బతిన స్వభావం అయిపోయింది అన్నాడు ఇక్కడ. అంటే ఈ లోభిత్వం వచ్చిందా? అర్జునుడు లోభి అనడానికి లేదు కదా. లోభత్వం తెచ్చి వచ్చాడండి. సమస్త రాజ్యం పోయినా, స్వర్గసుఖాలు పోయినా పర్వాలేదు అన్నాడంటే లోభి ఎలా అవుతాడు? కనుక అర్థం ఇక్కడ తీసుకోలేదు. ఎందుకంటే అపిత్రైలోక్య రాజ్యస్య హేతో కిన్ను మహీకృతే అన్నవాడికి లోభి అనే మాట ఎలాగొస్తుంది? ఇక రెండవ అర్థం కృపణ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడాలి. ఇక్కడ శాస్త్రార్థం మనం తీసుకోవాలి కనుక కృపణస్తు అజితేంద్రియ అన్న మాట ఉన్నది. ఇంద్రియ నిగ్రహం లేని వాడిని కృపణుడు అంటారు. ఈ నెల అనొచ్చా? అర్జునుడు ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు అనడానికి కింద గౌరవశీ వృత్తాంతంలోనే మనం చెప్పుకున్నాం. ఇంకొకటి కృపణుడు అంటే ఫలాకాంక్ష కలిగిన వాడు అని అర్థం. ఇక్కడ కృపణాహ ఫలహేతవ అని అర్థం. ఏదో ఒక ఫలం మీద ఆశ కలిగిన వాడిని కృపణుడు అనాలి. అది ఆయనకి లేదు. ఎందుకంటే అవాప్య భూమావన సపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం, నాకు దేవరాజ్యం కూడా అక్కర్లేదు అని చెప్పినటువంటి వాడు కనుక ఆయన ఫలాకాంక్ష లేదు. మరి కృపణ శబ్దానికి అర్థం ఏం చెప్పాలి? గీత, తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రం మన భగవత్పాల్ వారు ప్రతిపాదన చేశారు కదా, దాని ప్రకారంగానే అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఉపనిషత్ భాష వాడుకోవాలి. ఇక్కడ కృపణ శబ్దానికి ఎక్కడ చెప్పబడుతుంది అంటే సరిగ్గా మనకి బృహదారణ్యకోపనిషత్తులో కనబడుతుంది మంత్రం. కృపణ శబ్దానికి అక్కడ అర్థం తీసుకోవాలి. యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా ఏతస్మా లోకాత్ ప్రైతి స కృపణ. కృపణ శబ్దానికి అర్థం కనబడుతుందండి. అంటే గార్గితో చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు, ఉత్తమమైన మనుష్య జన్మ ఎత్తి కూడా ఎవడు అక్షర పరబ్రహ్మమును తెలుసుకోకుండా మరణిస్తాడో వాడిని కృపణుడు అనాలి. కృపణుడు అంటే బ్రహ్మజ్ఞానం లేకుండా జీవించువాడు. మరి మరణించేవాడు అన్నారు కదండి, అంటే అలా జీవిస్తే అలా మరణిస్తాడు. కానీ బ్రహ్మము, ఏ బ్రహ్మము? అక్షర పరబ్రహ్మము. ఆయన పరమాత్మ గురించి తెలియకుండా ఎవడు బ్రతుకుతాడో, తెలుసుకోకుండానే ఎవడు పోతాడో వాడు కృపణుడు. అంటే ఇక్కడ అర్థం అజ్ఞానమే కృపణత్వము అని అర్థం. ఇక్కడ ఆ మాటకి ఇది కార్పణ్య దోషోపహత స్వభావ అంటే అటువంటి జ్ఞానము లేని స్థితిలో ఎలా చెప్పగలండి అర్జునుడికి జ్ఞానం లేదని? అలాంటి జ్ఞానమే ప్రస్తుతం వెలిగి ఉంటే ఆయన యుద్ధ విరమణ చేసేవాడా? అందుకే కార్పణ్య దోషోపహత స్వభావ. దానివల్ల ఏర్పడిన లక్షణం ఏంటి? ధర్మ సమ్మూఢ చేతాహ. అజ్ఞానం వల్ల ఏర్పడిన రెండవ దోషం ఏంటంటే ధర్మాధర్మ విచక్షణ కోల్పోయిన స్థితి పేరు ధర్మ సమ్మూఢ చేతాహ. ఏది ధర్మమో ఏది అధర్మమో ఒకవైపు చూస్తే స్వజనుల్ని చంపి రాజ్యాన్ని పొందడమా, ఇది అధర్మంలా కనిపిస్తుంది కదా. కాదయ్యా, నీ ధర్మము క్షత్రియ ధర్మం ప్రకారం సంపాదించాలి, ధర్మంలా కనబడుతుంది కదా. కనుక ధర్మమో అధర్మమో నిర్ణయించలేని పరిస్థితి ఏర్పడింది. కనుక ఒకటి పారమార్థికమైన జ్ఞానస్ఫురణ లేకపోవడం. అంటే ఆయనకి మాత్రం ఉపనిషత్తు తెలియవా? తెలియడం వేరండి, స్ఫురణ వేరండి. ఇక్కడ రెండుకి చాలా తేడా ఉన్నది. తెలియడం వేరు, స్ఫురణ వేరు. అది ఆచరణలోకి రావాలిగా. అది కార్పణ్య దోషోపహత స్వభావ. రెండవది ధర్మ సమ్మూఢ చేత, పారమార్థిక జ్ఞానం లేకపోవడం, ధర్మ విషయమై అయోమయ స్థితి ఏర్పడ్డం. ఈ రెండు కారణాల చేత శ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే. ఇంకా నేనేమి మాట్లాడను, ఏది శ్రేయస్సో అది నిశ్చయించు, నువ్వు చెప్పు. అలా సరెండర్ అయిపోవాలండి. అంతేగా ఆయన చెప్పి కూడా అంతేనంటారా అండి. ఇంకేముంది ఇక్కడ? గురువుకి శరణాగతి ఎలాగంటే నువ్వు చెప్పిందే శ్రేయస్సు, మరొకటి ప్రశ్న లేదు అక్కడ. అలా శరణాగతి అయిపోవాలి. అర్జునుడి దగ్గర నేర్చుకోవాల్సింది అది. అలాగ శరణాగతి అయితే అలా వస్తుంది గీత. అందుకే ఈ మాట శ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే, ఏది శ్రేయస్సో దానిని మే నాకు తెలియజేయు అన్నాడు. ఇక్కడ శ్రేయస్సు అనే మాట వేశాడండి. ఇక్కడ చాలా గొప్ప మాట.
ఎందుకంటే శాస్త్రంలో శ్రేయస్సు ప్రేయస్సు అని 2 శబ్దములు కనబడతాయి. ప్రేయస్సు అంటే ప్రియమైనవి, ఇష్టమైనవి. అందరూ ప్రియమే కోరుకుంటారు కదా, ఇష్టమైనవే కోరుకుంటారు ప్రతివి. కానీ తెలివైన వాడు ప్రియమైనవి కోరుకోట, శ్రేయస్సు కలిగించేవి కోరుకుంటాడు. శ్రేయస్సు అంటే అది శాశ్వతమైన నిత్యమైన సుఖాన్ని శ్రేయస్సు అంటారు. ప్రేయస్సు శ్రేయస్సు కాకపోవచ్చు, కొందరికి శ్రేయస్సే ప్రియస్సు. అంటే ఏది నిత్య సుఖమో అదే ప్రియంగా భావించేటువంటి వారు జ్ఞానులు, భక్తులు. కానీ అనిత్యమైనవి ప్రియములనుకుని భావించే వాళ్ళు ప్రేయస్సునే కోరుకుంటున్నారు, శ్రేయస్సును కోరుకోవట్లేదు. కనుక నాకు ఏది ప్రియమో అది చెప్పు అర్జున అని అడగలేదని. చాలామంది గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏది ప్రియమో అది చెప్పే గురువు వాళ్ళకి నచ్చుతాడు. నువ్వు చేస్తుంది చాలా మంచి పని అనిపించుకోవడానికే కొందరు అడుగుతారండి ప్రశ్నలు. మూర్ఖుడా ఇలా ఆలోచిస్తావేంట్రా అని గురువు తిడితే ఈ గురువే అక్కర్లేదు అనుకుంటారు ఇక్కడ. అందుకే ప్రేయస్సుని చెప్పడం కాదు, శ్రేయస్సుని చెప్పాలి. ఎందుకంటే ప్రేయస్సు తత్కాలంగా సుఖాన్ని కలిగిస్తుంది, అనంతర కాలంలో దుఃఖంగా పరిణమిస్తుంది. కానీ శ్రేయస్సు ప్రస్తుతం అర్థం కాక అయోమయంగా కష్టంగా కనిపించినప్పటికీ కూడా శాశ్వత సుఖాన్ని ఇస్తుంది. దానికోసం చేసే సాధన కూడా చేదుగానే ఉంటుంది, కానీ ఫలం మాత్రం అమృతత్వం అవుతుంది. కనుక శాశ్వతమైన సుఖాన్ని శ్రేయస్సు అంటారు ఇక్కడ. అదే నిశ్రేయస్సు అనే మాట కూడా మనకి నితరాం శ్రేయ, సంపూర్ణమైన శ్రేయస్సు, మోక్షము అని అర్థం ఇక్కడ. నిత్య సుఖము అని ఏది నాకు శ్రేయస్సో, ఏది నిజమైన సుఖమో, ఏది నిజమైన సార్థక్యమో దానిని నువ్వు బోధించు. బోధించని అడిగితే అయిపోయిందా? జ్ఞానం పొందడానికి అడగడం అర్హత కాదు, శిష్యత్వం అర్హత. ఇది తెలుసుకోండి ఇక్కడ. ప్రశ్నకి సమాధానం రాబట్టడం దానికి అర్హత ప్రశ్నించడం కాదు. ప్రశ్నించినంత మాత్రాన సమాధానం పొందడానికి అర్హులం కాం. శిష్య లక్షణం ఉండాలి ఇక్కడ. శిష్య లక్షణం వినయంతో శరణ వేడాలి, గ్రహించాలి, మనస్సును తెరచి పట్టుకోవాలండి ఇక్కడ. అలా తెరచి పట్టుకోవాలి. అందుకే చెప్తే చెప్పు, నువ్వు విన్నది వింటాను, ఎందు లేదు అనుకుంటే లాభం లేదు ఇక్కడ. అందుకే శిష్యస్తేహం, నేను నీకు శిష్యుణ్ణి. అంతేకాదు శిష్యుడైతే సరిపోయిందా? సాధిమాం త్వాం ప్రపన్నం. తర్వాత లక్షణం ప్రపన్నుణ్ణి నీకు. కనుక శిష్య లక్షణం, ప్రపన్న లక్షణం రెండూ నాకున్నాయి. ఆ రెండిటితో నేను అడుగుతున్నాను అన్నాడు ఇక్కడ. శిష్యుడు కావాలి, ప్రపన్నుడు కావాలి. అటువంటి వాడే జ్ఞానం పొందడానికి అర్హుడు. అందుకే ఈ శ్లోకం అత్యంత ముఖ్యం. అర్జునుడు పలికిన మొత్తం మాటల యొక్క సారం ఇది. ఈ ఒక్క సార శ్లోకం గ్రహించినా చాలు మనకి. ప్రపన్నం, ప్రపన్నం అంటే ప్రపత్తితో శరణాగతుడను అని అర్థం ఇక్కడ. ప్రపన్న శబ్దానికి అర్థం ఏంటంటే త్రికరణాలతో శరణు వేడుటయే ప్రపత్తి. కనుక నేను నీకు శరణాగతుడను, ఇది ప్రపన్నం. శరణాగతి అంటే సరెండర్ అండి, మరొకటి కాదు ఇక్కడ. తనదంటూ అహంకారాన్ని కొంత దాచుకుని కొంత అర్పించడం కాకుండా సంపూర్ణ అహంకారార్పణమే శరణాగతి. శరణాగతి అంటే అర్థం ఏ కష్టం వచ్చినా ఆయనే దిక్కనుకుంటున్నానండి అని కాదు. అసలు కష్టము, నష్టము, ఇష్టము ఆలోచించకుండా సర్వము ఆతడే అనే భావం పేరు శరణాగతి. శరణాగతి శబ్దానికి ఇది అర్థం ఇక్కడ. అదే ప్రపత్తి అనే మాటకి ఇది వేదాంత భాషలో ప్రపత్తి అంటే ఇదండి ఇక్కడ. కానీ శరణాగతి ధర్మము అద్వైతంలో లేదండి, విశిష్టాద్వైతంలో ఉంటుంది అనుకోవడం భ్రాంతి. ఉపనిషత్తులో ఉంది శరణాగతి ధర్మం. బ్రహ్మేష్టం శరణముపగమ్య అంటాడు. అంతేకాదు తగుం హిదేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపత్యే అని ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ. ఆత్మబుద్ధి ప్రకాశకమైనటువంటి ఆ పరమాత్మని, ఏ పరమాత్మ బ్రహ్మదేవుడికి కూడా వేదమనే జ్ఞానాన్ని ప్రకాశింపజేశాడో ఆ పరమాత్మను నేను శరణ వేడుతున్నాను. ఎందుకు? మోక్షార్థినై ముముక్షువునై శరణ వేడుతున్నాను అని ఉపనిషన్మాతంది. ఆ మాట ఇక్కడ అంటున్నాడు ఇక్కడ. అంటే సంపూర్ణంగా ఉపనిషత్తే భగవద్గీత అని చెప్పడానికి ఉపనిషత్ సంప్రదాయం ఇందులో కనబడుతుందండి. అందుకే ఆచార్యవాన్ పురుషో వేద, ఎవడికి ఆచార్యుడు ఉంటాడో వాడే తెలుసుకోగలడు అన్నాడు ఇక్కడ. అంటే గురువున్న వాడికే జ్ఞానం అంటే, గురువు లేడు వాడికి జ్ఞానం లేదు. ఈ మధ్య కొత్త రీప్రింట్ అయినటువంటి ఉపనిషత్ బుక్స్ అన్ని ఇంట్లో పెట్టుకున్నారంటే లాభం లేదు, గురుముఖత. అందుకే ఆచార్యవాన్ పురుషోవేద. అందుకే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అయినటువంటి గురువుని శరణముపగమ్య, గురూపసదనం కావాలి. ఇక్కడ యుద్ధభూమిలో గురూపసదనం అంటే యుద్ధభూమిలో కాకుండా మొత్తం రిటైర్ అయిన తర్వాత తెలుసుకుందాం అనుకున్నాడు అర్జునుడు. జ్ఞానానికి ముహూర్తం ఏంటండి? జ్ఞానం పొందడానికి ప్రతి క్షణం మన సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది, ఇంకా భవిష్యత్తులో చూసుకుందాం, తర్వాత చూసుకుందాం అనుకోవడం అదొక అజ్ఞాన లక్షణం ఇక్కడ. యుద్ధభూమిలో జ్ఞానోపదేశం ఏమి సంస్కృతి అండి? అసలు యుద్ధభూమిలో చెప్పడం ఇదేంటండి అంటే యుద్ధభూమిలోనే చెప్పాలి ఇక్కడ. ఎవడు కర్తవ్యనిష్ఠుడో వాడికి జ్ఞానాన్ని ఉపదేశించాలి. కానీ కర్తవ్యాలు కర్మలు మానేసి కూర్చుని వాడికి జ్ఞానం చెప్తాను అంటే ఇవాళే మా అమ్మాయి పురుటికొస్తుందండి తర్వాత వింటానంటాడు. ఇంకా వాడికి ఎప్పుడూ సంసారం పట్టుకు వేలాడే వాడికి ఏం దొరుకుతుందండి ఇక్కడ? కర్తవ్యనిష్ఠుడికే చెప్పాలి ఇక్కడ జ్ఞానాన్ని. అది యుద్ధంలో వేదాంతాన్ని చెప్పడమే అత్యద్భుత ఘట్టం అండి. కొంతమంది యుద్ధంలో చెప్పడం ఏంటంటారు, యుద్ధంలో చెప్పడం వల్లనే భగవద్గీతకు అంత గొప్ప స్థానం వచ్చింది. అంతేగాని ప్రశాంతంగా గురువు ఆశ్రమంలో చెట్టు కింద కూర్చుంటే, ప్రశాంతంగా శిష్యుడు అన్ని పనులు పూర్తి చేసుకుని వెళ్ళి కూర్చుంటే చెప్పే ఉపదేశం కాదు భగవద్గీత. అలాంటి ఉపదేశాలు చాలా ఉన్నాయి, కానీ వాటి వేటికి లభించనటువంటి ప్రాధాన్యం, ప్రాచుర్యం, ప్రాముఖ్యం భగవద్గీతకు లభించిందంటే యుద్ధభూమిలో చెప్పడమే దాని గొప్పతనం ఇక్కడ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడే ఎలా తిరగాలో తెలుసుకోవాలి. తిరిగి దెబ్బలు తినేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం తెలుసుకోగలం? భగవంతుడు మనకి ఇచ్చిన జవసత్వాలన్నీ కూడా ఈ ప్రపంచ పోరాటంలో ఉడిగిపోయిన తర్వాత జ్ఞానాన్ని గ్రహించడానికి సత్వం ఎక్కడ ఉంటుంది, జవం ఎక్కడ ఉంటుందండి ఇక్కడ? ఈ ప్రాణశక్తులను పనిచేస్తున్నప్పుడే జ్ఞానం పొందాలి. జ్ఞానంతో నువ్వు కర్మనాచరించాలి. అది యుద్ధంలో చెప్పడం ఏంటి? ఇదంతా విని అయితే కృష్ణ పదం మన ఇద్దరం సన్యసిద్ధాం లేదైనా యుద్ధం చేస్తానన్నాడు ఇక్కడ. కానీ ఇంత వేదాంత విద్య విన్నాకేం చేయాలి? యుద్ధం చేశాడు. అంటే జ్ఞానంతో
కర్మను చేశాడు, జ్ఞానం కోసం కర్మను చేశాడు. ఆ కర్మకి అంటుకున్న శోకమోహాలు అహంకారాలు విడిచిపెట్టేశాడు, ఈశ్వరాత్మ బుద్ధితో చేశాడు. తద్వారా విజయాన్ని సాధించాడు. అని కర్తవ్యనిష్ఠులైన వారు భగవద్గీతా బోధ గ్రహించగలిగితే వారి కర్తవ్యాన్ని మరింత పరిపూర్ణంగా చేయగలరు. అందుకే రామకృష్ణ పరమహంస గొప్ప మాట అంటాడు, వేదాంత జ్ఞానం గ్రహించిన వాడు విద్యార్థి అయితే గొప్ప విద్యను ఆర్జిస్తాడు, అతడు యోధుడైతే గొప్పగా యుద్ధం చేస్తాడు, అతడు కార్మికుడైతే గొప్పగా పనిచేస్తాడు, అతడు రాజకీయ నాయకుడైతే వేదాంత జ్ఞానం కలిగినట్టయితే గొప్పగా పాలన చేస్తాడు. కానీ ప్రతివారు వేదాంత జ్ఞానం కలిగి పాలన చేయాలని చెప్పాడు. అందుకే ఎక్కడ చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు, ఏ సందర్భం, తర్వాత ఏం జరిగిందని గ్రహించాలి. కనుక వేదాంత జ్ఞానం అన్నీ అయిన తర్వాత తెలుసుకుందామని కాదు, ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలా ఉండి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి పని యందు ముందు కానీ, పని చేసినప్పుడు కానీ, పని తర్వాత కానీ శోకమోహాలు ఉండవు. అది తెలుసుకోండి. ఇక్కడ జ్ఞానం లేనివాడు ఏ పని చేసినా ముందు శోకం ఉంటుంది, మోహం ఉంటుంది. ఆ రెండిటి చేత వాడు పని పూర్వంలో, పని మధ్యలో, పని తర్వాత కూడా దుఃఖితుడై ఉంటాడు. ఆఖరికి కర్మఫలాలను మోసుకుని జన్మిస్తూను, మరణిస్తూను, తిరిగి జన్మిస్తూను ఉంటాడు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఏ పనైనా పనే కానీ పనుల్లో కల్లా పెద్ద పని యుద్ధమేనండి. అవునా లేదా? నేను ప్రతి పనికి అహమ్మమ వస్తూ ఉంటాయి. పైగా చేస్తున్న పని ఫలిస్తుందో లేదో అని ఆందోళన ఉంటుంది. దానికోసం ఎలాగైనా సాధించాలని ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దానివల్ల శోకము, మోహము, రాగము, ద్వేషము అన్నీ వస్తుంటాయి. ఏ పనికైనా వస్తాయి. కానీ శోకము, మోహము, రాగము, ద్వేషము లాంటి వికారాలు ఎక్కువ వచ్చే పని యుద్ధం. అవునా లేదా చెప్పండి. ఇక్కడ యుద్ధంలో ఎక్కువ పని చేస్తుంది. వీడు నా శత్రువు, వీడు నా మిత్రుడు, వీడిని చంపాలి, వీడిని చంపకూడదు, కోపం, తాపం అన్ని ఎక్కువగా. మామూలు ఎమోషన్స్ ఏ పనిలోనే ఉంటాయి, కానీ యుద్ధంలో ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక అటువంటి మనోవికారములు ఎక్కువగా ఉన్నటువంటి యుద్ధ భూమిలోని మనోవికారాలను అణచి యుద్ధం చేయమని ప్రోత్సహించి చెప్పేటువంటి జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇక్కడ ఈ శ్లోకంలో జ్ఞానం పొందడానికి అర్హత ఏంటో చెప్తున్నారు. లేకపోతే ఎంతమంది జ్ఞానాలు వినట్లేదు, కానీ ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఉన్నారు. ఇక్కడ ఎందువల్ల? ఇదిగో ఈ రెండు లక్షణాలు లేకపోవడం వల్ల. ఏ లక్షణాలు? శిష్యసిత్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. సాధి అనే మాటకి ఉపదేశించు అని అర్థం. ఇక్కడ శిష్యాతేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ప్రపన్నుడనైన శిష్యుడను, శిష్యుడనైన ప్రపన్నుడను. సంసిద్ధత వ్యక్తపరిచాడు ఇక్కడ. శరణాగతుడై శిష్యుడై అంటే ఉపదేశం వినడానికి సర్వసంసిద్ధత కలిగినటువంటి వాడు శిష్యుడు. ప్రపన్నుడయ్యాడు. అటువంటి నాకు ఏది శ్రేయస్సో నువ్వే నిశ్చయించి చెప్పు. అది ఇంకా బాగుంది. శ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఇందులో అర్జునుడు చెప్పిన దోషాలు ఏవైతే ఉన్నాయో, తనకున్నాయని చెప్పుకున్నవి, అవి ఎవరికి లేవో ఒక్కసారి చెప్పుకుందాం. కార్పణ్య దోషోపహత స్వభావ, పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. ఇది ప్రతివారికి కార్పణ్య దోషం ఉంది. కార్పణ్య దోషానికి ఉపనిషదర్థం తీసేసుకున్నాం మనం. కేవలం పిరికితనం, చేతకానితనం ఇలాంటి మాటలు అనరాదు అర్జునుడి విషయంలో. ఇది జ్ఞాన విషయంలో ఏర్పడిన అయోమయ స్థితే కార్పణ్య దోషం. అలాగే ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్వచించలేని స్థితే ధర్మ సమ్మూఢ చేత. ఎప్పుడైతే ఈ విధంగా చెప్తూ కొనసాగింపు మాట్లాడుతున్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. భూమౌ అసపత్నం వృద్ధం అంటే ఈ భూమిలో నాకు నిష్కంటకమైన దాయాదులు కూడా లేనటువంటి ధనధాన్య సంపన్నమైన రాజ్యం కానీ, దేవతల యొక్క ఆధిపత్యం కానీ ఏది లభించినప్పటికీ కూడా నా మనస్సులో ఉన్న శోకాన్ని పోగొట్టలేవు. ఇది చెప్పాడు. అలాంటి శోకం చేత కార్పణ్య దోషము ధర్మ సమ్మూఢ చేత ఏర్పడినది. శిష్యుడనై ప్రపన్నున్నై నిన్ను ఆశ్రయించాను కనుక ఏది నిశ్చయమో నువ్వే నాకు తెలియజేయవయ్యా అని చెప్పగానే అప్పుడు పరమాత్మ మాట్లాడుతున్నాడు.